హలో! ఇదండి లివర్ కర్రీ నేను ఫుల్ వీడియో చేస్తున్నానండి. మధ్యాహ్నం నేను షార్ట్ వీడియో చేసినాననమాట. ఇప్పుడు మీకోసం నేను ఫుల్ వీడియో చేస్తున్నాను. చూసేయండి. ఓకేనండి. ఇదండి ఇది 1 కేజీ లివర్ అనమాట. మొత్తం అన్నీ ఉన్నాయి దాంట్లో లివర్‌ల. ఓకేనండి. ఎద్దొబ్బ ఇంకా గట్టి లివర్ అన్నీ ఉన్నాయన్నమాట. స్ప్లీన్ గిట్ట అన్నీ ఉన్నాయి. అది కడిగి పక్కన పెట్టుకున్నాక దీంట్లో సాజీరా, పట్ట, లవంగ, ఇలాచీ అండి. మీరు గరం మసాలా అంటే మసాలా ఘాటు ఎంత తింటారో అంత తీసుకోండి. ఓకేనా అండి. ఇదండి ఇది పువ్వు అండి, భోజవారి పువ్వు ఆకు ఇంకా పువ్వు వేయాలా. ఇంకా ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు అండి. ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ, ఒక 4, 5 పచ్చిమిరపకాయలు అనమాట. పువ్వు మాత్రం కంపల్సరీ వేయాలండి. ఎందుకంటే అంటే లివర్లో కొంచెం కోస వాసన అట్లా వాసన వస్తుంది కదా, ఆ వాసన రాకుండా పువ్వు కంపల్సరీ వేయాలన్నమాట. అది వేస్తే దాని ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇంకా మనకి లివర్లో కూడా టేస్ట్ చాలా మంచిగా వస్తుంది అనమాట. ఓకేనండి. తగినంత ఆయిల్ వేసేసుకొని గరం మసాలా అవన్నీ వేసేసుకొని అవి కొద్దిగా ఫ్రై కాగానే ఉల్లిగడ్డలు ఇంకా పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలన్నమాట. చూసిందండి పక్కన పప్పుచారు కూడా అవుతుంది. ఇవాళ అంతా లేట్ అయిపోయిందండి. సండే కదా, అందరు ఇంట్లోనే ఉంటారు. అంతా లేట్ అయిపోయిందండి. ఏమనుకోకండి వీడియో లేట్ వేస్తున్నందుకు. ఇదండి ఉల్లిగడ్డలు సగం ఫ్రై అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక నిండుగా టీస్పూన్ ఫుల్ నిండుగా వేసేసుకోవాలన్నమాట. ఓకేనండి. ఇదండి కొద్దిగా అంతా ఫ్రై అయిపోయాక ఇప్పుడు మసాలాలండి మిక్స్ చూపిస్తున్నాను చూడండి. అన్ని మసాలాలు పసుపు, గరం మసాలా, ఉప్పు, జీలకర్ర పొడి, కారము, ధనియాల పొడి, ఇంకా మటన్ మసాలా అండి. మటన్ మసాలా కంపల్సరీ మటన్ మసాలా వేయాలన్నమాట. మీరు ఇవన్నీ మీకు ఘాటుకు తగ్గట్టే వేసుకోండి అండి. ఓకేనా అండి. నేనైతే ఘాటు అంటే లివర్ కర్రీ కదా, ఘాటుగా ఉంటేనే బాగుంటుంది అనమాట. ఒక నిమ్మకాయ అండి, ఒక నిమ్మకాయ జ్యూస్. చూసారా లివర్ ఇట్లా కడిగి పెట్టుకున్నాక ఇట్లా ఉల్లిగడ్డలు ఫ్రై కాగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిగడ్డలు ఫ్రై కాగానే దాంట్లో వేసేసుకోవాలి లివర్. ఓకేనండి. ఇదండి వేసేసుకొని కలిపేసుకొని మూత పెట్టి పెట్టేయాలండి. హై ఫ్లేమ్ పైన ఒక 2 నిమిషాలు పెట్టేస్తే దాంట్లోకి వెళ్ళి వాటర్ అంతా వస్తుంది. చూసిరండి. ఆ పువ్వు ఉంటుంది కదండి, భోజవారి ఆకు ఇంకా పువ్వు, ఇంకా దాంట్లో ఇది లివర్ ఫ్రై చేస్తే మాత్రం దాని ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది అనమాట. ఈ విధంగా మంచిగా ఫ్రై చేయాలి. ఓకేనండి. 2 మినిట్స్ మంచిగా మూత పెట్టి పెట్టుకోవాలన్నమాట. తర్వాత ఇదండి అన్ని పౌడర్ అన్ని మసాలాలన్నీ వేసేసుకోవాలన్నమాట. దీంట్లోనే నిమ్మకాయ జ్యూస్ కూడా వేసేసుకోవాలన్నమాట. ఒక పెద్ద నిమ్మకాయ జ్యూస్ అనమాట. ఇదండి ఇవంతా వేసేసుకొని బాగా కలపాలండి. మంచిగా మసాలా ముక్కకు అంటుకోవాలన్నమాట. మంచిగా అంటే ఇట్లా ఇదండి చూసిరా ఆయిల్ కూడా బయటకు వస్తుంది. చూసిరండి. ఈ విధంగా కలపాలన్నమాట. మంచిగా ఫ్రై కావాలి మసాలాలు. ఎంత కలిపి ఎంత ఫ్రై అయితే లివర్ కర్రీ మనకు అంత టేస్టీగా ఉంటుంది అనమాట. చూసిరా ఈ విధంగా కలిపేసి మళ్ళీ మూత పెట్టుకోవాలండి. సిమ్ పైననే మూత పెట్టుకోవాలండి. ఒక 5 నిమిషాలు పెట్టుకుంటే చాలండి. ఎందుకంటే మీకు ఒకవేళ ఉడకదు అనిపిస్తే మీరు కుక్కర్లో వేసుకోవచ్చు. ఓకేనా అండి. మీరు కుక్కర్లో వేసుకోవచ్చు. నేను ఈ విధంగానే వండినాను అనమాట. ఇదండి చూసిరా ముక్క మాత్రం మంచి జల్దిన ఉడికిపోయిందండి. ఇది నేను అంటే కూర స్టార్ట్ చేసినప్పటి నుంచి మంచిగా ఒక 10 మినిట్స్ అయిపోయిందండి. 10-15 మినిట్స్ అవుతుంది. అంటే ఉల్లిగడ్డలు వేసినప్పుడు సగం ఉడికింది. ఇప్పుడు మళ్ళీ మూత పెడితే ఇప్పుడు సగం ఉడికింది అనమాట. ఇదండి చూసిరా గంటతో ఇట్లా అంటే ఉడికిపోయింది. 2 ముక్కలు అయిపోయింది లివర్ ఉడికిపోయింది అనమాట. ఇప్పుడు మనము కొన్ని వాటర్ వేసుకోవాలండి. కొంచెం అంటు కావాలి కదండి, ఇంకొంచెం అంటు కావాలా. కొంచెం చిన్న గ్లాసు అంతా వాటర్ వేసుకోవాలన్నమాట. చూసిరండి. ఈ విధంగా వాటర్ వేసేసుకున్నాక దీంట్లో మనం ఒక చిన్న బౌలెడంతా కొబ్బరి పొడి, స్వీట్ బౌల్ ఉంటుంది కదండి, స్వీట్ బౌలెడంతా ఇప్పుడు నిమ్మకాయ జ్యూస్ వేసిన దాంట్లో ఆ బౌలెడంతా కొబ్బరి పొడి వేసుకోవాలన్నమాట. దీంట్లో 4 టేబుల్ స్పూన్ అంతా నేను కొబ్బరి పొడి వేసినాను అనమాట. ఓకేనండి. తర్వాత ఇది సోయా కూర అండి. ఒక కట్ట సోయా కూర కంపల్సరీ సోయా కూర వేయాలండి. దాని లివర్కి కాంబినేషన్ సోయా కూర అనమాట. ఇంకా పుదీనా, కొత్తిమీర అండి. ఆ 2 కూడా వేసేసుకొని ఏదోని ఈ విధంగా కలిపేసుకొని మంచిగా కలిపేసుకొని ఇది కూడా మళ్ళీ మొత్తం సింపైన మొత్తం సింపైన మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు అట్లనే మగ్గనివ్వాలి. అసలు టేస్ట్ అంటే టేస్ట్ అండి. ఎంత మంచి కుదిరిందంటే అంత మంచి కుదిరింది. లివర్ కర్రీ చాలా టేస్టీగా అయిందండి. ఇదండి
ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. మంచిగా ఉడుకుతుంది కదా, మొత్తం సిమ్ పైన పెట్టేసి మూత పెట్టేసుకోవాలన్నమాట. ఏదండి ఒక 2-3 నిమిషాలు మూత పెట్టేసుకోవాలన్నమాట. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. నేను వీడియోలు పెడుతున్నాను మీకోసము. ప్లీజ్ అండి, మీరందరు నాకు సపోర్ట్ చేస్తే నాకు చాలా సంతోషం అండి. ఓకేనా అండి? ఏదండి లివర్ కర్రీ రెడీ అయిపోయిందండి. చూసారా, 3 మినిట్స్ నేను మూత పెట్టి పెట్టేసినానండి. 3 మినిట్స్ మొత్తం సిమ్ పైన పెట్టేసి. ఓకేనండి, ఇదండి మంచిగా మగ్గిపోయింది. మంచిగా గ్రేవీ, థిక్ గ్రేవీ అయిపోయింది. ఇంకా కొత్తిమీర, పుదీనా, సోయా కూర మొత్తం దాంట్లో ఫ్లేవర్ మంచిగా ముక్కలో నిండిపోయింది అనమాట. చాలా టేస్టీగా అయిందండి. కర్రీ మాత్రం చాలా సూపర్గా కుదిరిందనమాట. ఓకేనండి, బంద్ చేసి మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు అయినాక మూత తీస్తే చూసిరా ఎంత బాగా అనిపిస్తుందో. ఇప్పుడు అంటే లేట్గా అయిపోయిందండి లంచ్ ప్రిపేర్ కూడా. అందుకే మా 2 పిల్లలు ఆకలితో ఉంటే దబ్బున అన్నం వేసి కూర కాగానే వేసిస్తున్నాను అనమాట. ఇదండి తెల్లన్నం ఇంకా లివర్ కర్రీ చాలా మంచి సూపర్ కాంబినేషన్ అండి. బగారన్నంలో కూడా బాగుంటుంది, కానీ తెల్లన్నంలో కూడా బాగుంటుందండి. ఇదండి వేడి వేడి రైస్ ఇంకా లివర్ కర్రీ అండి. చాలా బాగా మంచి కుదిరిందండి. ప్లీజ్ అండి, మీరు నా వీడియో చూస్తున్నారు కదా, లైక్ కొట్టండి. ఓకేనా అండి? లైక్ కొట్టండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ కూడా పెట్టండి అండి. తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా అండి? మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను ఆశపడుతున్నానండి. లైక్ కొడతారని కూడా ఇంకా ఆశపడుతున్నాను. ఓకేనా అండి? మీ ఆలోచన కూడా నాకు షేర్ చేసుకుంటారని నేను కూడా అది కూడా ఆశపడుతున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.